ఎంజీరావు గారు, ఒక పక్క ఇరాన్ అమెరికా భీకర యుద్ధం జరుగుతుంటే మరో పక్క ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య కూడా ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రీసెంట్గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్స్తో విరుచుకుపడింది. కాబూల్ హాస్పిటల్ పై చేసిన ఈ వైమానిక దాడిలో 400 మంది ఆఫ్ఘన్లు చనిపోయిన పరిస్థితి, 250 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఏంటి ఈ యుద్ధ వాతావరణం ఏ రకంగా ఉంది పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య? ఎస్ అండి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పట్టణంలో ఉన్న ఒక డ్రగ్ అడిక్షన్, అంటే ఒక డ్రగ్స్కి అలవాటు పడిన వ్యక్తులు 200 పడకలతో 2000 నుండి 3000 మంది పేషెంట్లతో నిండిపోయిన ఒక అడిక్షన్ సెంటర్ మీద పాకిస్తాన్ వైమానిక దళం తన JF-17 థండరు, J-10 లాంటి ఫైటర్స్లో F-16 లాంటి యుద్ధ విమానాలతో రాత్రి 9 గంటలకు అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ వల్ల సుమారు అక్కడ మొట్టమొదట్లో 250 మంది అనుకున్నారు, కానీ ఇప్పటికే 400 మంది పేషెంట్లు అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ సంఖ్య ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద రక్త చరిత్ర అని తెలుస్తుంది. ఈవెన్ US లాంటివి తాలిబాన్ మీద 20 సంవత్సరాలు అటాక్ చేయని ఎంత దారుణమైన దాడి హాస్పిటల్ మీద జరగలేదన్నమాట. ఇది ఆఫ్ఘాన్ తాలిబానే చెప్తున్న ఒక పెద్ద విషయం. అంటే ఏంటి, పాకిస్తాన్ అతి దారుణమైన మారణ హోమానికి పాల్పడింది, నరమేధం జరిగిందని తెలుస్తుంది. ఇంక్లూడ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్స్ మహమ్మద్ రషీద్ వీళ్ళు కూడా అది ఎక్స్లో విమర్శించడం జరుగుతుంది. UN కూడా విమర్శించడం జరిగింది. దారుణమైన పరిస్థితి ఈరోజు కాబూల్ నగరంలో కనపడుతుంది. వెంటనే తాలిబాన్ కూడా ఏమంటున్నారంటే, నో టాక్స్, నో మోర్ డిప్లొమసీ, అసలు మేము డిప్లొమసీ అనేది లేదు, అసలు శాంతి చర్చలే మాకు ప్రసక్తి లేదు, మేము దీనికి పగ తీర్చుకుంటున్నాం అంటూ తాలిబాన్ ప్రభుత్వం, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇది మనకు తెలుసు ఎందుకు ఇది జరుగుతుందంటే, గత 3-4 నెలలుగా ఈ తాలిబాన్ పాకిస్తాన్ ప్రభుత్వాలు రెండిట్ల మధ్య యుద్ధ వాతావరణం ఉంది. ఎన్నోసార్లు అటాకులు, 3 వేవ్ అటాకుల తర్వాత అప్పుడప్పుడు శాంతి చర్చలతో మళ్ళా సీజ్ ఫైర్ కుదుర్చుకుని అలా ఉన్నారు. కానీ ఏంటంటే TTP తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తే వచ్చి మా దేశం మీద అటాక్ చేస్తున్నారంటూ పాకిస్తాన్ ఆరోపణ. అది లేదు అంటూ మీరే ISISని, ఇది ఇస్లామిక్ స్టేట్ని మీరే సపోర్ట్ చేస్తున్నారంటూ ఆఫ్ఘనిస్తాన్. ఈ పరస్పర ఆరోపణల మధ్య ఒకరికొకరు శత్రుత్వం ఎక్కువైపోయిందనమాట. ఇప్పుడు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఆఫ్ఘాన్ సపోర్ట్ చేస్తుంది అనేది ఈ అసిమ్ మునీర్ ప్రధానమైన ఆరోపణ. అందుకనే పాకిస్తాన్ ఒక సుపీరియర్ వైమానిక దళం, ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దళం లేదు. కాబట్టి ఈ వైమానిక దళాన్ని ఆసరా చేసుకుని అటు ఆఫ్ఘనిస్తాన్ ఏడిపించడం జరుగుతుంది. కానీ ఆఫ్ఘాన్ యోధులు మాత్రం వాళ్ళు కూడా డ్యూరాండ్ 2640 కిలోమీటర్ల వెంబడి వాళ్ళు కూడా పోరాటం ఆల్రెడీ మొదలుపెట్టారని తెలుస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వణుకుతుంది ఈ తాలిబాన్ యొక్క ఎటువంటి అటాక్ అక్కడ ఉండబోతుంది అనేది. ఇదంతా ఒక పక్కనుంటే ఈ పాకిస్తానీ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఏంటంటే రీసెంట్గా కొన్ని రోజుల క్రితం అతిపెద్ద సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, భారతదేశం పాకిస్తాన్ మీద 6వ యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. అంటే భారత్తో ఆఫ్ఘాన్ కలిసి, ఇంక్లూడ్ వీలైతే ఇజ్రాయెల్ అనే మాట ఆయన అనలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాను, ఇండియా, ఈయన మాట్లాడింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇండియాకి ప్రాక్సీ, దాని జట్టు కట్టింది. కాబట్టి ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో కలిసి రెండూ కలిసి మా దేశం మీద యుద్ధాన్ని ప్రకటించబోతున్నాయి, దీని బదులు శాంతి చర్చలు చేసుకుందాం అన్నట్టు జర్దారియే ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఈ పాకిస్తాన్ వైమానిక దళం దాడి చేస్తే ఇండియా ఒక తీవ్రమైన స్వరంతో అది క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. 2 రోజుల క్రితం ఒక అటాక్, ఇప్పుడు ఒక అటాక్. ఏమని చెప్తుంది ఇండియా, ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద మీరు దాడి చేయడం దాని టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, అంటే భౌగోళిక దాని సార్వభౌమత్వాన్ని, దాని యొక్క దేశ సమగ్రతను మీరు దాన్ని వైలేట్ చేశారు, కాబట్టి ఇది మంచిది కాదు, మీకు ఏదైనా ఉంటే పరిష్కరించుకోవాలి, మీ వీక్నెస్ని ఆఫ్ఘనిస్తాన్ మీద పెట్టొద్దు అంటూ ఇండియా తీవ్రమైన స్వరంతో ఆరోపణ చేయడం జరిగిందనమాట. ఇది ఆ పాకిస్తాన్ ఏమంటుందంటే, ఇక ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఒక్కటైపోయాయి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ చుట్టూ మనం చూస్తే ఇటు జోరాన్ 2640, ఇప్పుడు ఇండియాతో ఉన్న 3363 కిలోమీటర్లు, ఇటు చూస్తేనేమో ఇరాన్ ఆల్మోస్ట్ శత్రువే. అంటే పాకిస్తాన్ చుట్టూరు కూడా ఇక ఇండియా, ఆఫ్ఘాన్ మోహరించేశాయి. ఎటువైపు ఇజ్రాయెల్ ఉంది, ఎందుకంటే పాకిస్తాన్ అణ్వాయుధాల మీద దృష్టి పెట్టుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క శత్రు దేశం సౌదీ అరేబియా, అదేవిధంగా ఇజ్రాయెల్ శత్రు దేశం టర్కీలతో
ఇది పాకిస్తాన్ ఒప్పందం చేసుకోవడం మిలిటరీ డీల్, అది ఇజ్రాయెల్ అందువల్ల టార్గెట్ పెట్టింది. కాబట్టి ఇజ్రాయెల్, ఇండియా, ఆఫ్ఘన్లు కలిసి ఇప్పుడు పాకిస్తాన్ పని పట్టబోతున్నారనేది మనకు కూడా అవగతం అవుతుంది. ఎందుకంటే ఇండియా రీసెంట్గా అక్కడ నోటం జారీ చేయడం, చుట్టూరు మోహరింపులు ఎక్కువ చేయడం, బ్రహ్మోస్ మిసైల్ ఎక్కువ పెట్టడం, వైమానిక దళం రెడీగా ఉండడం, అక్కడ తీవ్రవాద దాడితే అటాక్ చేయడానికి మేము ఉన్నామని ఇండియా చెప్తుందనమాట. అందువల్ల పాకిస్తాన్ ఇది చెప్పడంలో తిరుగులేదు, అంటే అనడంలో ఎటువంటి డౌట్ ఎక్కడ లేదు. ఇండియా ఎందుకు ప్రిపేర్ అయిందంటే టెర్రరిస్ట్ అటాక్ జరగడానికి అక్కడ వీలుంది. టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఆయన యాక్ట్ ఆఫ్ వార్ అంటూ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించారు. కాబట్టి ఇండియా వారికి సిద్ధంగా ఉంది. కానీ ఎందుకు ఇది మంచి తరుణం? ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా అవతరించిన తర్వాత 1947 నుంచి 1947 ఒకటవ యుద్ధం, 1965 రెండవ యుద్ధం, మూడవది 1971, ఇక నాలుగవది ఏంటంటే కార్గిల్ వారు, ఇప్పుడు రీసెంట్గా 2025 మే 7 నుంచి 10 దాకా 6వ యుద్ధం ఆపరేషన్. 5 యుద్ధాలు అయిపోయినాయి ఇప్పటికి. ఇప్పుడు యుద్ధం వస్తే అది 6వ యుద్ధం అనేది పరిగణించవచ్చు. ఇప్పుడు వరకు ఏంటంటే పాకిస్తాన్ని అటాక్ చేస్తే మనం అటాక్ చేసాం, కానీ ఇప్పుడు ఇండియా కొత్త వ్యూహంతో వెళ్తుంది. అదేంటంటే ఎనీ టైం పాకిస్తాన్ మనం అటాక్ చేయొచ్చు టెర్రరిస్ట్ అటాక్ ద్వారా, లేకపోతే చైనాతో కుట్ర పండుతుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ వచ్చి మనకు ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసేదాకా మనం ఆగే పరిస్థితి ఇప్పుడు కనపడడంలా. ముఖ్యంగా శివశంకర్ మోడీ, అజిత్ దోవల్ ద్వయం ఏంటంటే పాకిస్తాన్ అంతం చేయడం పెట్టుకుంది. ఎందుకంటే నేనైతే ఇక్కడ ఒకటే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ థింగ్. అదేంటంటే పాకిస్తాన్ తన 80 సంవత్సరాల చరిత్రలోనే ఒక వీకెస్ట్ పాయింట్లో ఉంది. వీకెస్ట్ పాయింట్లు అంటే ఇంత దివాళా తీసిన పరిస్థితి ఆర్థికంగా ఎప్పుడు లేదు, అంతటి దారుణమైన పరిస్థితి. 2, పాకిస్తాన్ చుట్టూ కూడా శత్రు దేశాలు అనేది ఇప్పుడే ఉన్నాయి. ఈ పక్కన ఇండియా ఉండేది, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు శత్రుదేశంగా లేదు, ఇటు ఇరాన్ కూడా శత్రుదేశం. అంటే పాకిస్తాన్కున్న సుమారు 6000 కిలోమీటర్ల భూ సరిహద్దు మొత్తం శత్రుదేశాల మయం. ఇక మూడోక అతిపెద్ద విషయం ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా అమెరికా రక్షణ కానీ చైనా రక్షణ కానీ ఉండేది, కానీ ఇప్పుడు చైనా ప్రాబ్లం చైనాకు ఉన్నాయి. అది పాకిస్తాన్కి ఆయుధాలు అయితే ఇవ్వచ్చు కానీ పాకిస్తాన్ రక్షణకి రాదు. అమెరికా ఎప్పుడు వచ్చినట్టు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాని ప్రాబ్లం దానికి ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఫస్ట్ టైం చరిత్రలో ఒంటరిది అయింది. ఫస్ట్ టైం పాకిస్తాన్ చుట్టూరు శత్రు దేశాలు వచ్చాయి, అది కూడా ఇస్లామిక్ ఆఫ్ఘనిస్తాన్. ఇజ్రాయెల్ కూడా మనకి ఫుల్ సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇండియాలో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఏదో ఒకటి చేసి పీఓకే అని లాక్కోవాలని. కాబట్టి ఇండియన్ ఫారిన్ పాలసీలు ఇప్పుడు ఏంటంటే ప్రీ ఎంప్టివ్ అనేది ఒకటి యాడ్ అయింది ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇక్కడ హాట్ పర్ష్యూట్ వల్ల. కాబట్టి పాకిస్తాన్ అన్ని విధాలుగా దివాళా తీసుంది. పాకిస్తాన్లో కూడా సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంది, బలూచిస్తాన్ నుంచి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సింధు, పంజాబుల్లో కూడా పీఓకేలు అంటే చెప్పనవసరంలా. కాబట్టి పాకిస్తాన్ అంతర్గతంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా, ఇంటర్నేషనల్ అన్ని విధాల్లో కూడా దివాళా తీసుంది. కాబట్టి ఇండియా ఇదే పరిస్థితి మంచి తరుణం. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని మనం అటాక్ చేయాలి అంటే మనం ఎప్పుడు అటాక్ చెయ్యం, అది మన నీతి కాదు. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆల్రెడీ ఒకటి మొదలుపెట్టింది. అంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ యుద్ధాన్ని మనం ఇండియా పాకిస్తాన్ చేసే 6వ యుద్ధంలో భాగంగా చూసే వీలైతే ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా సపోర్ట్ అయితే ప్రత్యక్షంగా లేదు, డిక్లేర్ చేసే పరిస్థితి లేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్కి మాత్రం మనం పూర్తి సపోర్ట్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది. ఎందుకంటే ఆఫ్ఘన్లు తాలిబాన్లు నూర్ఖాన్ అంటే పాకిస్తాన్ ఎయిర్ బేస్ దగ్గర రావల్పిండి దగ్గరలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ని అటాక్ చేశారంటే వాళ్ళ దగ్గర అధునాతనమైన సామగ్రి ఉంది. F-16 కూల్ చేశారంటే ఇండియా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు వాళ్ళకి వెళ్ళి ఉంటాయి. అది తర్వాత BLA తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ కూడా మనం లింకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటి, ఆఫ్ఘాన్ ద్వారా ఆ యుద్ధం ఇటు ఇండియా వైపు వ్యాపిస్తే ఇండియా పూర్తిగా రంగంలో దిగవచ్చు. అంటే 6వ యుద్ధం అంటే అక్కడ ఉన్న ప్రస్తుత జియోగ్రఫికల్లో అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితిని అంతా మనం పరిశీలిస్తే 6వ యుద్ధం త్వరలో జరగబోతుందని చెప్పవచ్చు. నేను అప్పుడు 5వ యుద్ధం జరుగుతుందని కూడా నేను చెప్పా, కానీ 6వ యుద్ధం కూడా ఎక్కువ రోజులైతే ఉండదు. ఈ 6వ యుద్ధం కూడా ఆపరేషన్ సింధూర్ 3 రోజులు జరిగితే ఇది 4-5 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఈసారి యుద్ధంలో మాత్రం మన బ్రహ్మోస్ మిసైల్స్ ముందే అక్కడ అణుస్థావరాలని ఎయిర్ బేస్లు మొన్నలాగే అటాక్ చేయడం, ఆఫ్ఘాన్ అటు పని పట్టడం, ఇటు ఇజ్రాయెల్ న్యూక్లియర్ బాంబుల్ని నిర్వీర్యం చేసే పనిలో ఇజ్రాయెల్ ఉండబోతుంది. ఆ ఇజ్రాయెల్కి అమెరికా సహకరిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు ఇండియా కంటే ఎక్కువ డేంజర్ ఇప్పుడు ఇజ్రాయెల్కే, ఎంతటి డేంజర్ అక్కడ ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ రంగంలో ఉంటుంది. కాబట్టి
మనం ఆ న్యూక్లియర్ బాంబులు ఈజీగా నిర్వీర్యం చేసే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది, అంత నిష్ణాతులు ఉన్నారు. కాబట్టి ఈ పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా అంటే కోరలు పీకిన పాములేగా చేసే పరిస్థితి ఈరోజు ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అవుతే ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా త్రికూటమి ద్వారా ఈరోజు పాకిస్తాన్ పని పట్టే ఉన్నారు. ఇదే పాకిస్తాన్ జర్దారి ఆ ప్రెసిడెంట్ చెప్పిన విషయం. అంటే ఇండియా అన్ని విధాలుగా ఉంది, ఏదో క్షణంలో మనం ఇండియా పాకిస్తాన్ మధ్యలో 6 యుద్ధాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి.